హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసరికి నేను బ్యాంగిల్ మౌల్డ్లో ఈ స్టోన్స్ పెట్టి బ్యాంగిల్ ఎలా వచ్చిందో చూపిస్తా అని చెప్పాను కదండి. ఇవాళ అయితే చూపిస్తాను. ముందుగా అయితే నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొంచెం మీ సైడ్ నుంచి ఎంకరేజ్మెంట్ ఉంటే నాకు కూడా కొంచెం ఎనర్జీ వస్తుందండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ స్టార్టింగ్ అయితే నేను ఎపాక్సీ రెజిన్ తీసుకుంటున్నానండి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఆస్ట్రేలియాలో ఉన్నాను కదా, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఈ ఎపాక్సీ రెజిన్ కిట్ అయితే తీసుకున్నాను. యాంకో కంపెనీ యూజ్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇన్స్ట్రక్షన్ పేపర్ చదువుకున్న తర్వాత స్టార్ట్ చేయండి. మీరు యూజ్ చేసే బ్రాండ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇన్స్ట్రక్షన్ పేపర్ అయితే ఉంటుంది. అంటే రెజిన్ లిక్విడ్ ఎంత రేషియోలో మిక్స్ చేసుకోవాలి, ఎంతసేపు కలపాలి అని చెప్పేసి. నేను తీసుకున్నది వచ్చేసరికి 2:1 రేషియో అండి. 4 మినిట్స్ అయితే మిక్స్ చేసుకోవాలి. కొన్ని 5 మినిట్స్ కూడా ఉంటాయి, అందుకని చూసుకొని స్టార్ట్ చేయండి. నేను యూస్ చేసే ఎపాక్సీ రెసిన్ కిట్లో వచ్చేసరికి 2 గ్లాసెస్, అలాగే పార్ట్ ఏ పార్ట్ బి ఇచ్చారు, ఒక స్పాచులా ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్ పేపర్ ఇచ్చారు అండ్ గ్లౌజెస్ కూడా ఇచ్చారండి. గ్లౌజెస్ అయితే ఏ కిట్లో అయినా కంపల్సరీగా ఇస్తారు. ఇక్కడ నేను మెజరింగ్ చేయడానికి ఈ స్పూన్ అయితే యూస్ చేస్తున్నానండి. మీరు ఏ స్పూన్ అన్నా యూస్ చేయొచ్చు, కానీ కొంచెం గుంతగా ఉన్న స్పూనే యూస్ చేయండి. రెజిన్ ఆర్ట్ క్లాసెస్ గురించి కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయండి. నేను క్లాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో అప్పుడు మీకు చెప్తాను. ఇక్కడైతే 2:1 రేషియో కదండి. పార్ట్ ఏ నేను 2 మూతలు అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇలా స్పూన్తో మెజర్ చేస్తున్నాను కదండి. కొంతమంది వీటికి వచ్చిన మూతలు ఉంటాయి కదండి, ఆ మూతలతో మెజర్ చేస్తారు. ఆ మూతలతో అయితే అస్సలు మెజరింగ్ కరెక్ట్గా ఉండదండి. ఎందుకంటే 2:1 రేషియో కదండి. ఒక మూత పెద్దగా ఉంది, ఒక మూత చిన్నగా ఉంది, అబ్జర్వ్ చేయండి. అలాగే ఆ మూతలో కూడా చాలా కొంచెం అంటే మిగులుతుంది ఆ లిక్విడ్ అనేది. సో ఇక్కడైతే 2:1 రేషియో కదండి. 2 మూతలు అయితే పార్ట్ ఏ యాడ్ చేశాను, ఒక మూత ఏమో పార్ట్ బి యాడ్ చేశాను. ఇప్పుడు 4 మినిట్స్ అయితే మిక్స్ చేసుకోవాలి. పక్కన ఫోన్లో టైం పెట్టుకోండి. స్టార్టింగ్ మిక్స్ చేసేటప్పుడైతే ఇలా ఉంటుందండి, తర్వాత ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇదిగోండి, ఈ బ్యాంగిల్ మౌల్డ్ అయితే నేను కొన్ని మౌల్డ్స్ అన్బాక్సింగ్ దాంట్లో కూడా చూపించానండి. ఇప్పుడైతే చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను రెజిన్ డైస్ కానీ, గ్లిట్టర్తో కానీ, లేకపోతే పిగ్మెంట్ పౌడర్స్, పేస్ట్లు ఉంటాయి కదండి, వాటితో చేద్దాం అనుకున్నాను. కానీ ఫస్ట్ నాకేంటో ఈ ఐడియా వచ్చింది. ఇది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా సరే మీకు చూపిస్తాను. అంటే సక్సెస్ ఫెయిల్ అని ఎందుకు అంటున్నానంటే ముందు వీడియోలో మీకే అర్థమవుతుంది చూడండి. ఈ స్టోన్ ప్యాకెట్ వచ్చేసరికి నేను డీమార్ట్లో తీసుకున్నానండి. మేము బెంగళూరులో ఉన్నప్పుడు డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. అంటే ఈ స్టోన్ స్టిక్కర్స్ తీసుకొని కూడా నేను దాదాపు 4 ఇయర్స్ అయిపోయింది. మేము స్టార్టింగ్లో బెంగళూరులో ఉన్నామండి, తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, తర్వాత ఆస్ట్రేలియా వచ్చాము. నేను వచ్చేటప్పుడు అయితే కొన్ని బట్టలతో పాటు ఈ కొన్ని క్రాఫ్ట్ ఐటమ్స్ కూడా తెచ్చుకున్నానండి. ఇది కూడా తెచ్చుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ఇది చూసిన వెంటనే ఒక ఐడియా అయితే వచ్చింది ఇలా చేద్దామని. ఎందుకంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మొత్తం ట్రాన్స్పరెంట్లోనే ఉంది కదండి. సో ఇలా మొత్తం కట్ చేసి ట్రాన్స్పరెంట్ లిక్విడ్ యాడ్ చేసి ఒక్కసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఆ స్టోన్ లైన్ ఉంది కదండి, ఆ లైన్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను. కొంచెం ట్రిక్కీగానే, కానీ చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఎపాక్సీ రెజిన్ అయితే మిక్స్ చేశాను కదండి, ఆ లిక్విడ్ అయితే పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు నేను మౌల్డ్లోకి పెట్టేస్తాను. ఇదేమి స్టిక్కర్ కాదండి, జస్ట్ ట్రాన్స్పరెంట్ షీట్ మీద ఈ స్టోన్స్ అన్నీ అతికించున్నాయి. సో ఆ షీట్కి నేను ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇలా మౌల్డ్లో పెట్టేస్తున్నాను. ఇంకా నాకు కొంచెం సరిపోలేదు, కొంచెం అంటే ఒక 4 సెంటీమీటర్స్ అంత కావాలి. సో ఇంకొంచెం కట్ చేసుకొని అలా సైడ్కి పెడుతున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా చూడటానికి చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ చేస్తుంటే మాత్రం కొంచెం ట్రిక్కీగానే ఉంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే నేను యూజ్ చేసేది ఇక్కడ బ్యాంగిల్ మోల్డ్ వచ్చేసరికి సిలికాన్ మోల్డ్ కదండి, అంటే మెత్తగా ఉంటుంది. ఆల్రెడీ నేను ఫస్ట్ స్ట్రిప్ పెట్టాను కదండి, అంటే ఫస్ట్ ఒక స్టోన్ లైన్ అయితే పెట్టేసా కదా, ఇంకొంచెం కట్ చేసి మళ్ళీ పెట్టాను కదండి. ఒక సైడ్ పెడుతుంటే ఇంకొక సైడ్ లెగుస్తుంది. చాలాసార్లు అంతే జరిగిందండి. సర్లే ఇదంతా కాదు, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి ఇంక ట్రై చేస్తున్నాను. ఇంకెలాగో అలాగా ఆ 2 స్ట్రిప్స్ అయితే పెట్టేశానండి. ఇదిగోండి, ఇక్కడ అసలు కనిపించట్లేదు కూడా, ఎందుకంటే బ్యాంగిల్ అనేది కొంచెం పెద్ద సైజ్ బ్యాంగిల్ కదండి, అంటే పొడవు అనేది కొంచెం ఎక్కువగా ఉంది కదా, సో అందుకని కనిపించట్లేదు. బాగా కిందకి నెట్టేశాను దాన్ని, స్టోన్ని, అంటే స్టోన్ లైన్ని నేను కిందకి నెట్టేశాను. ఇప్పుడైతే నేను ఎపాక్సీ రెజిన్ లిక్విడ్ మిక్స్ చేసుకున్నాను కదండి, ఇందులో యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఒక 20 ml మాత్రమే యాడ్ చేశాను. ఒకవేళ మీరు ఇలా ట్రై చేస్తున్నట్టయితే 20 ml కాదండి, కొంచెం ఎక్కువ మిక్స్ చేసుకోండి. ఫస్ట్ అయితే స్టోన్ లైన్ పెట్టిన తర్వాత ఇలాగ రెజిన్ లిక్విడ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను పెట్టిన స్టోన్ లైను ట్రాన్స్పరెంట్ షీటే కదండి, నేను వేసే లిక్విడ్ కూడా ట్రాన్స్పరెంట్ కలరే కదా.
సో అస్సలు అర్థం కావట్లేదు. సో అందుకని చెప్పేసి 2-3 సార్లు చెక్ చేసుకుంటున్నాను సరిపోయిందా లేదా అని చెప్పేసి. జస్ట్ ఓన్లీ నేను లిక్విడ్ యాడ్ చేసేసి ఇంకా క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేశానండి. ఒక 24 అవర్స్ తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అవుట్‌పుట్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. కానీ ఒకటి మాత్రం మైనస్ అయిందండి. ఏంటో మీకు చూపిస్తాను చూడండి. అంటే నేను మీకు చెప్పాను కదండీ! ఆ స్టోన్ లైన్ అనేది ట్రాన్స్‌పరెంట్ షీట్ పెట్టాను కదా! ఒక సైడ్ పెడుతుంటే ఇంకొక సైడ్ లెగుస్తుంది. సో చాలా ఇబ్బంది అయిపోయింది. అక్కడ మాత్రం మనకి మైనస్ అయిపోయిందండి బ్యాంగిల్ అనేది. ఇప్పుడు మీకు చూపిస్తాను. అంటే చూడటానికి అవుట్‌పుట్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. చాలా గట్టిగా వచ్చింది బ్యాంగిల్. మనకి మైనస్ ఎక్కడంటే ఓన్లీ ఆ స్టోన్ లైనేనండి. రెసిన్ లిక్విడ్‌లో కాదు, బ్యాంగిల్ మౌల్డ్‌లో కాదు, దేంట్లో కాదు. ఓన్లీ ఆ స్టోన్ లైన్ పెట్టాను కదండీ! అది మాత్రమే మైనస్ అయిపోయింది. నెక్స్ట్ టైమ్ చేసేటప్పుడు కొంచెం మంచిగా ట్రై చేస్తాను. అలాగే నేను నెక్స్ట్ టైము రెసిన్ డైస్‌తో, గ్లిట్టర్‌తో, పిగ్మెంట్ పౌడర్స్‌తో, అలాగే పిగ్మెంట్ పేస్ట్‌తో, అలాగే యాక్రిలిక్ పెయింట్స్ ఉంటాయి చూడండి, అవి కూడా యూజ్ చేయొచ్చు. వాటితో కూడా నేను ట్రై చేస్తాను. సో ఈ వీడియోలో ఏంటంటే సక్సెస్ అయినా సరే, ఫెయిల్ అయినా సరే నేను మీకు చూపిస్తానండి. ఎందుకంటే మీకు తెలియాలి కదా! ఓకే. ఇలా చేస్తే మనకి రావట్లేదు. నెక్స్ట్ టైం వేరేలాగా చేయాలి అని చెప్పేసి మీకు కూడా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.